ఐఏఎస్ ఐపీఎస్లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త ఐపీఎస్లు యూనిఫామ్ వేసుకుని సివిల్ పంచాయతీలు చేయడం దురదృష్టకరమన్నారు. ఏసీ రూమ్ నుంచి బయటకు రావడానికి ఐఏఎస్ ఐపీఎస్లు ఇష్టపడటం లేదన్నారు. అధికారుల వ్యవహార శైలిలో తాను సంతోషంగా లేనని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్లో కర్మయోగి పుస్తక ఆవిష్కరణలో ముఖ్యమంత్రి కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గోపాలకృష్ణ రచించిన లైఫ్ ఆఫ్ కర్మయోగి పుస్తకాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించారు. ప్రస్తుత సివిల్ సర్వెంట్ల ధోరణి బాగాలేదంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త తరం ఐఏఎస్ ఐపీఎస్లు రాజకీయ నాయకులనే కాదు, సమాజంలో ఉన్న చెడులన్నింటినీ ఆదర్శంగా తీసుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. కొత్త ఐఏఎస్ ఐపీఎస్లు శిక్షణలో ఉన్నప్పుడే పోలీస్ స్టేషన్లకు వెళ్లి డ్రెస్ వేసుకుని కూర్చుని సివిల్ పంచాయతీలు తెంచడానికి ప్రయత్నిస్తుండటం దురదృష్టకరమన్నారు. పొలిటీషియన్స్ అనే కాదు, సమాజంలో ఉండే రాంగ్ ప్రెసిడెంట్స్ అన్నిటిని కూడా రోల్ మోడల్ గా తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో కొత్తగా సెలెక్ట్ అయిన ఐఏఎస్ ఐపీఎస్లు నేను చూస్తున్నా, ట్రైనింగ్ లోనే ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లకి వెళ్ళి డ్రెస్ వేసుకొని కూర్చొని సివిల్ పంచాయతీలు తెంచడానికి ప్రయత్నం చేస్తుంది, విచ్ ఈజ్ అన్ఫార్చునేట్. ఐఎమ్ సారీ టు సే. నేను ఇందుకు ఈ వేదిక మీద పంచుకుంటున్నా అంటే కొద్ది మందిలో అయినా ఇది మార్పు రావాలి, ఆదర్శంగా ఉన్న వాళ్ళ గురించి చర్చ జరగాలి. అలాగే కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్లు ఏసీ రూమ్ నుంచి బయటకు రావడానికి ఇష్టపడడం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జనంలోకి రండి అంటే కూడా రావడం లేదన్నారు. అధికారుల ఆలోచన విధానంలో మార్పు రావాలని సూచించారు. నిబద్ధత ఉన్న ఆఫీసర్లు ఎక్కడున్నా పోస్టింగ్లు వస్తాయన్నారు. సివిల్ సర్వెంట్లు తమ కృషితో దేశంలో ఎంతో మార్పు తెచ్చారన్నారు. రాజకీయ నేతలకు గైడ్ చేసే విధానం అప్పట్లో ఉండేదని, ఇప్పుడు ఎందుకు అలా లేదో తెలియడం లేదన్నారు. ఈ రోజు పదే నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నా. ఐ టోల్డ్ మై చీఫ్ సెక్రటరీ టు రికార్డ్ దర్ సర్వీస్ బుక్, ఫీల్డ్ మీద పొమ్మని. అసలు ఏసీ రూముల్లో నుంచి బయటకు వెళ్ళడానికి హెసిటేట్ చేస్తున్నారు ఆఫీసర్లు. మరి నాకు తెలియదు, మరి ఏసీ అనేది ఏమన్నా జబ్బేమో. గతంలో ప్రజాప్రతినిధులు ఏవైనా అంశాలను ప్రస్తావిస్తే 70-80% మంది అధికారులు అందులోని లోటుపాట్లను వివరించేవారని, నేటి తరంలో ఒక తప్పు చేయాలంటే ఏకంగా 3 చేద్దామంటున్నారని ఐఏఎస్ ఐపీఎస్లను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇది సమాజానికి మంచిది కాదని హితవు పలికారు.